హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు వచ్చేసి మీకు ఈజీగా ఇంట్లోనే ఒక 4 ఇంగ్రీడియంట్స్తో స్నాక్ చూపించబోతున్నానండి. అది కారపూస. బయట కొనుక్కోక్కర్లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. క్వాంటిటీస్తో మీకు చెప్తాను, కరెక్ట్ క్వాంటిటీస్తో. సాల్ట్ అవి అయితే మీరు బేసిక్గా దానికి తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే మేము ఇంట్లో సారీ కోసం చేసాము, సో ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాము మేమైతే. మీకైతే మీరు చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీస్ బట్టి కొంచెం కొంచెం కూడా చేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ 3 తవ్వలు శనగపిండి తీసుకున్నామండి. శనగపిండి అంటే అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ వచ్చేసి 3/4 తవ్వ బియ్యపిండి తీసుకున్నామండి. చేసుకున్న కారపూస అయితే 1.5 ఫీట్ డబ్బాలోకి ఫుల్గా వచ్చిందండి. మీరు అలా కావాలనుకుంటే ఈ క్వాంటిటీస్లో చేసుకోండి. ఇంకా తక్కువ కావాలనుకుంటే మీరు గ్లాస్తో అయినా తీసుకోవచ్చు. ఏ గ్లాస్తో పిండి తీసుకుంటారో శనగపిండి, అదే గ్లాస్తో 1/4 బియ్య పిండి తీసుకోండి. మేమైతే ఈ రెసిపీలోకి సేమ్ పచ్చిమిరపకాయ కారం యూజ్ చేస్తున్నామండి, ఎందుకంటే ఇది కారం ఉంటుంది కానీ కలర్ అయితే రాదు. సో అందుకని అయితే స్నాక్ కాబట్టి మరి ఎర్రగా వచ్చేస్తే బాగోదు కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాము. ఆ కారం ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఈలోపు ఫస్ట్ అయితే బియ్యపిండి శనగపిండి తీసుకున్నాం కదా, అవైతే ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఆ పిండికి సరిపడా సాల్ట్ ఒక 3 స్పూన్స్ పట్టిందనుకోండి. 3 తవ్వలకి 3 స్పూన్లు. ఈ సేమ్ పచ్చిమిరపకాయ కారం వచ్చేసి ఒక 2.5 స్పూన్స్ వేసుకోండి. వాటర్లో వేసుకుని కలుపుకొని అప్పుడు పిండిలో కలుపుకోండి. అప్పుడు సాల్ట్ అది అన్నీ బాగా వాటర్లో మిక్స్ అవ్వడం వల్ల పిండికి కూడా బాగా పడుతుంది. అందుకని చెప్పి ఇలా మిక్స్, లేదు మీరు పిండిలోనే వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అలా కొంచెం కొంచెం ఆ వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఏంటండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు? మేము చూపించే రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వెంటనే మేము పెట్టిన వీడియోస్ చూసి ట్రై చేసేయచ్చు. పిండి అయితే ఇలా కొంచెం కొంచెం మనం కారం సాల్ట్ కలుపుకున్న వాటర్ ఉంది కదండి, అవి కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి పిండిని అయితే. ఎంత బాగా మిక్స్ అయితే అంత సాఫ్ట్గా వస్తుందండి కారపూస. ఈలోపు అది ఈ పిండి అయితే పక్కన పెట్టుకుని ఓ బాండీ తీసుకుని దాంట్లో అయితే ఆయిల్ పోసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. తర్వాత ఇంకా పిండిని మళ్ళీ కొంచెం వాటర్ లైట్గా వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే మీకు ఈ కన్సిస్టెన్సీ రావాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఉంచుకుని ఇదిగో ఇలా ముద్దల కింద చేసుకుని, ఇది కారపూస సట్రం అంటారండి. ఆ కారపూస సట్రంలో మొత్తం ఆ పిండినంతా నొక్కి పెట్టుకోవాలి. పై వరకు పెట్టేసుకోవాలండి. పిండి మొత్తం పెట్టేసుకున్నాక పైన అయితే మూత ఉంటుందండి, దాంతో మనం క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పైన మూతని టైట్గా మనం క్లోజ్ చేసుకోవాలి. ఇదేనండి ఇందాక నేను చూపించిన సట్రం. ఇలా ఉండి కింద సట్రాలు అని ఉంటాయండి. నేనైతే సన్న కారపూస సట్రం అయితే తీసుకున్నాం మేము. మీకు లావు కారపూస అంటే లావుగా వస్తుంది, ఆ సట్రం కూడా ఉంటుంది. దాన్ని అలా కింద ఫిట్ చేస్తాము. చేసి టైట్గా దాన్ని కిందకి ప్రెస్ చేసి దాంట్లో ఆ పిండిని వేసి ఇలా అయితే సట్రాన్ని రౌండ్గా తిప్పుతూ ఆ కారపూసని పైన ఉన్న రింగ్ తిప్పుతూ ఉంటే ఆ సట్రంలోంచి ఆ పిండి అలా సన్న కారపూస షేప్లో అయితే పిండి అయితే వచ్చేస్తుంది. దాన్ని అయితే అలా మనం రౌండ్గా దాంట్లో పెట్టుకున్న పిండి అంతా ఆయిల్లో అలా రౌండ్గా తిప్పుతూ వేసేసుకోవాలండి. కారపూస చేసుకునేటప్పుడు మీకు గనక గట్టిగా వస్తే బియ్యపిండి ఎక్కువైంది అని తగ్గించుకోవాలి అని అర్థం అండి. అలా వేసుకున్న తర్వాత వెంటనే అయితే మనం దాన్ని ఫ్లిప్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. అలా ఎక్కువసేపు కనుక వదిలేస్తే వెంటనే కలర్ మారిపోతుందండి, ఎందుకంటే ఇది చాలా గమ్మున కుక్ అయిపోతుంది ఇలా వేయడం, ఇలా తీసేసుకోవడం. సో అలా మనం దాన్ని కొంచెం కలర్ మారే వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. చూసారు కదా,
ఎంత ఈజీయో ఈ ప్రాసెస్. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అంతే అండి, కారపూస అయితే క్రిస్పీ కారపూస అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాము. నూనెలోంచి తీసింది డీప్ ఫ్రైది కాబట్టి దాంట్లో ఇంకా ఏమన్నా కొంచెం నూనె ఉంటే కిందకి వచ్చేస్తుంది సట్రంలోంచి. సో మేమైతే పక్కన ఆ సట్రంతో, పెద్ద సట్రంతో అలా పక్కన పెట్టుకున్నాం కొంతసేపు. ఇప్పుడైతే ఇంకా ఏమన్నా ఆయిల్ ఉన్నా సరే కిందకి వచ్చేస్తుందండి. తర్వాత ఒక డబ్బా తీసుకుని దాంట్లో అయితే స్టోర్ చేసేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.